సో ఇప్పుడు మనము లెడ్జర్స్‌లో ఫస్ట్ ప్రాబ్లమ్ ఎలా చేయాలో చూద్దాము. సో ఇది మీరు చూడాలంటే ఫస్ట్ దీనికంటే ముందు ఎక్స్‌ప్లెయిన్ చేసిన వీడియో కంపల్సరీగా చూడాల్సిందే. లేదంటే అసలు అర్థం కాదు. సో ఫస్ట్ ప్రాబ్లమ్ మనకి ఏమేమి ఇచ్చారు, ఏమేమి ఎంటర్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ లెడ్జర్ నేమ్స్ అనేటివి వాళ్ళే ఇచ్చారు మనకి. ఇవన్నీ లెడ్జర్ నేమ్స్ అన్నమాట. ఆ తర్వాత దాని గ్రూప్ ఏంటిది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఏం గ్రూప్ అనేది నేను ప్రీవియస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా ఆల్రెడీ. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆన్సర్స్ ఏంటివో చూద్దాము. రెంట్ పెయిడ్. సో మనం రెంట్ పే చేస్తున్నాము. దాన్ని ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ కింద తీసుకుంటామన్నమాట. నెక్స్ట్ పర్చేజ్ అనేది పర్చేజ్ అకౌంట్ కిందనే వస్తుంది. పర్చేజ్ రిటర్న్స్ కూడా పర్చేజ్ అకౌంట్ కిందనే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. డ్రాయింగ్స్ క్యాపిటల్ అకౌంట్ కింద వస్తుంది. రామరాజు లోన్ అకౌంట్. సో లోన్ ఉంది కాబట్టి లోన్స్ అండ్ లయబిలిటీ కింద తీసుకుంటాము. శాలరీస్ ఉంది కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద తీసుకుంటాము. ఒకవేళ వేజెస్ ఉంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకుంటుండే. సేల్స్ ట్యాక్స్ అని ఉంది. సో సేల్స్ ట్యాక్స్ అనేది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద వస్తుంది. నెక్స్ట్ డిప్రిసియేషన్ అనేది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అనేటివి కరెంట్ అసెట్. సో మనం చూసాం కదా, ప్రీపెయిడ్ ఏమున్నా సరే అవన్నీ మనకి కరెంట్ అసెట్స్ అవుతాయి. అంటే ముందుగానే పే చేసేసాం మనం వాటిని. నెక్స్ట్ సేల్స్ అనేది సేల్స్ అకౌంట్. సో స్టాక్ అనేది ఏంటిది మనకి కరెంట్ అసెట్. ఇది కూడా మనం చూసాం కదా ప్రీవియస్గా. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో ఏవైతే డ్రాయింగ్స్ ఉన్నాయో దాని మీద మనకి ఇన్కమ్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో దాన్ని ఇండైరెక్ట్ ఇన్కమ్ అని అంటారు. సేల్స్ రిటర్న్స్ సేల్స్ అకౌంట్ కిందనే తీసుకోవాలి. ప్రొవిజన్ ఆఫ్ ట్యాక్సేషన్ ప్రొవిజన్ అకౌంట్ కింద తీసుకోవాలి. మోటార్ కార్ ఏమో ఫిక్స్డ్ అసెట్ కాబట్టి ఫిక్స్డ్ అసెట్ కింద తీసుకుంటాము. బిల్స్ రిసీవబుల్ కరెంట్ అసెట్. సో కరెంట్ అసెట్ కింద తీసుకుంటాం. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అనేటివి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ రెంట్ రిసీవ్డ్ అంటే మనం రెంట్ రిసీవ్ చేసుకుంటున్నాము, అది ఇండైరెక్ట్ ఇన్కమ్. తర్వాత క్యారేజ్ ఇన్వర్డ్స్ అంటే లైక్ ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా ఉంటాయి కదా ఛార్జెస్. సో అవన్నీ మనకు ఎందులో వస్తాయి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి, అంటే ట్రేడింగ్ అకౌంట్లో వస్తాయి కదా. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇది మనకేంటి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. పర్చేజ్ రిటర్న్స్ పర్చేజ్ అకౌంట్ కింద తీసుకోవాలి. యూటీఐ బ్యాంక్ అనేది బ్యాంక్ అకౌంట్ కింద తీసుకోవాలి. నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేది ఫిక్స్డ్ అసెట్స్ కింద తీసుకోవాలి. బ్యాంక్ ఓసీసీ అకౌంట్ అనేది బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఉంటుంది, బ్యాంక్ ఓసీసీ అకౌంట్ అని కూడా ఒకటి ఉంటుంది. ఆ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు, రెండు సేమే. ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వేరియస్ ఎక్స్పెన్సెస్ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెసే. కమిషన్ క్యారీడ్ అంటే ఏంటిది, మనకి కమిషన్ వస్తుంది. సో అది మనకి ఏంటి ఇండైరెక్ట్గా ఇన్కమ్ అనేది వస్తుంది. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్. శాలరీస్ పేయబుల్. సో పేయబుల్ అని ఉంది, శాలరీస్ పెయిడ్ అని లేదు. సో శాలరీస్ పేయబుల్ అంటే ఏంటిది, పేయబుల్ అని ఎక్కడ కనిపించినా దాన్ని లయబిలిటీ అంటారు. రిసీవబుల్ అని ఎక్కడ కనిపించినా దాన్ని అసెట్ అని అంటారు. ప్యాకింగ్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఎందుకంటే ప్యాకింగ్ అనేది మనకు ట్రేడింగ్లో వస్తుంది కదా. సో దాన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకున్నాం. మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అనేది మనకి ప్రీపెయిడ్ అంటే ఏంటిది కరెంట్ అసెట్. ప్లాంట్ అండ్ మెషినరీ ఫిక్స్డ్ అసెట్స్. బ్యాడ్ డెట్స్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇవన్నీ మనకి ఎంట్రీస్. ఇప్పుడు మనము టాలీలో ఎలా చేయాలో ఒక్కొక్క ఎంట్రీ చూద్దాము. సో ఇది మనకి స్క్రీన్. సో ఫస్ట్ స్క్రీన్ మీద మనకి టాలీ కనిపిస్తుంది కదా, టాలీలోకి వెళ్ళాలి. 2 times క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా టాలీ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో టాలీ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనం లెడ్జర్స్ క్రియేట్ చేయాలంటే కంపెనీ అనేది క్రియేట్ చేసుకోవాలి. ప్రీవియస్గా క్రియేట్ చేసిన కంపెనీలో చేయకూడదా అని అంటే, అప్పుడు క్రియేట్ చేసిన కంపెనీలో అయితే మనం ఏం ఎంట్రీ చేయలేదు కాబట్టి చేసుకోవచ్చు. సో వన్స్ లెడ్జర్స్ కనుక మీరు ఎంటర్ చేసేసారు అంటే మళ్ళీ ఇంకొక కంపెనీ క్రియేట్ చేసుకున్న తర్వాతనే వేరే లెడ్జర్స్ని ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకసారి ఇచ్చిన లెడ్జర్ మళ్ళీ ఇవ్వడానికి తీసుకోదన్నమాట డూప్లికేట్స్ని ఇందులో. నెక్స్ట్ ఇక్కడ మనం లెర్న్ విత్ మీ క్రియేట్ చేసాము. ఇందులో ఎలాంటి లెడ్జర్స్ నేను ఎంట్రీ చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా ఏం చేస్తున్నా, ఇదే కంపెనీలో లెడ్జర్స్ అనేటివి క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి క్రియేట్ ఆప్షన్ ఉంది కదా. సో ఆ క్రియేట్ ఆప్షన్ మీద మనం ఎంటర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లెడ్జర్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, అందులోకి వెళ్ళాలి. సో లెడ్జర్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎంట్రీ ఏముంది మనకి, ఇప్పుడు మీరు ఏవైతే ఎంట్రీస్ ఈ బుక్లో ఉన్నాయో ఇక్కడ సైడ్ ఉన్న లెడ్జర్ నేమ్స్ అన్నీ ఈ లెడ్జర్ నేమ్స్లో రాయాలి. ఈ తర్వాత మనం ఇక్కడ పెన్తో రాసాం కదా, ఆ పెన్తో రాసావన్నీ ఇక్కడ అండర్లో వేసుకోవాలి. అలా వేసుకుంటూ ఒక్కొక్క దాన్ని సేవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఎలా చేయాలని చెప్పి. సో ఫస్ట్ మనకి రామ్ క్యాపిటల్ అనేది ఉంది. ఏముంది,
రామ్ క్యాపిటల్ అనేది ఉంది. సో రామ్ క్యాపిటల్ అని చెప్పి నేను లెడ్జర్ నేమ్ దగ్గర ఎంట్రీ చేసుకుంటున్నా. సో రామ్ క్యాపిటల్ ఎంటర్ చేసుకున్న తర్వాత అండర్లో క్యాపిటల్ అకౌంటే వస్తుంది కదా, అదే ఉంచేసి అమౌంట్ ఇంకా డెబిట్ క్రెడిట్ అనేది ఏమి ఇవ్వకండి. ఎందుకంటే ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటున్నాము, ఈ అండర్లో ఏమేమి వస్తాయి గ్రూప్స్ నేమ్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ప్రాబ్లం అనేది గ్రూప్ నేమ్ నేర్చుకుంటూనే చేద్దాము. లైక్ ఓన్లీ లెడ్జర్ నేమ్ గ్రూప్ నేమ్ రాసి లెడ్జర్ని సేవ్ చేసేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లంలో అమౌంట్ని తీసుకుందాం, ఓకేనా. సో ఇక్కడ మనము ఫస్ట్ ఏం చేసాము, రామ్ క్యాపిటల్ అయిపోయింది. నెక్స్ట్ రెంట్ పెయిడ్. సో అలానే ఏం చేస్తాము, రెంట్ పెయిడ్ అనే దాన్ని రాసుకుంటాం. రెంట్ పెయిడ్ ఏంటిది మనకి, ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని ఉంది కదా, సో రెంట్ పెయిడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ సైడ్కి ఓపెన్ అని చూడండి బాక్స్, ఇందులో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లోకి వెళ్ళి చూడాలి. సో వచ్చేసింది కదా, మొత్తం అయిపోయిన తర్వాత ఎంటర్ క్లిక్ చేసి యాక్సెప్ట్ చేయాలి, సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ పర్చేజ్ ఉంది. సో నెక్స్ట్ పర్చేజ్లో ఏముంది, ఇక్కడ మనకి పర్చేజ్ అనేది లెడ్జర్ నేమ్ రాసుకున్న తర్వాత ఇక్కడ మనం పర్చేజ్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి సైడ్కి వచ్చినాయి మనకి. సో పర్చేజ్ అకౌంట్ సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఇక్కడ యాక్సెప్ట్ కొడితే. సో అలానే మిగిలినవన్నీ కూడా ఎంటర్ చేయాలి. ఇప్పుడు మనం చేద్దాము. సో పర్చేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు, ఇక్కడ మనకి డ్రాయింగ్స్ ఉంది. సో డ్రాయింగ్స్ కూడా ఎంటర్ చేయాలి. సో డ్రాయింగ్స్ అని టైప్ చేయండి. డ్రాయింగ్స్ టైప్ చేసిన తర్వాత డ్రాయింగ్స్ మనకి ఏ అండర్లో వస్తుంది, క్యాపిటల్ అకౌంట్ అండర్లో వస్తుంది. సో డ్రాయింగ్స్ అని తీసుకున్న తర్వాత సేవ్ చేసేసుకోవాలి. సేవ్ అయిపోయింది. నెక్స్ట్ రామరాజు లోన్ అకౌంట్ అని ఉంది. సో రామరాజు లోన్ అకౌంట్ అనేది ఉంది. సో రామరాజు లోన్ అకౌంట్ అని ఉంటే సేమ్ అలానే రాసుకొని, ఇది మనకి దేని అండర్లో వస్తుందని చెప్పాను, లోన్స్ అండ్ లయబిలిటీస్. సో లోన్స్ ఇక్కడ లయబిలిటీస్ అని ఉంది చూడండి సైడ్కి మనకి. సో అందులో అండర్లో తీసేసుకోవాలి. అయిపోయింది. మొత్తం అంతా ఎంటర్ అని నొక్కాలి. డీటెయిల్స్ ఏం ఫిల్ చేయకండి, జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ప్రాక్టీస్ మోడ్ లాగానే చేద్దాము. సో ఇక్కడ మనకి శాలరీస్ పెయిడ్ అనేది ఉంది. సో శాలరీస్ పెయిడ్ ఏంటిది మనకి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కదా. సో శాలరీస్ పెయిడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద నేను తీసుకొని సేవ్ చేసేస్తున్నా. నెక్స్ట్ సేల్స్ ట్యాక్స్ ఉంది. సో సేల్స్ ట్యాక్స్ కూడా మనకి ఇక్కడ ఏం చెప్పినారు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చినారు. సో అది కూడా సేవ్ చేసేసిన. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఇచ్చినారు. డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ ఏంటిది మనకి, డిప్రిసియేషన్ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెసే. సో అదే అండర్లో అదే తీసుకొని యాక్సెప్ట్ చేసేస్తాం. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఇది మనకేంటి, కరెంట్ అసెట్. సో కరెంట్ అసెట్ అండర్లో తీసుకొని సేవ్ చేసేస్తాం. నెక్స్ట్ సేల్స్. సేల్స్ నేను ఏం చెప్పినా సేల్స్ అకౌంట్ అని చెప్పాను కదా. సో సేల్స్ అకౌంట్ కిందనే తీసుకొని యాక్సెప్ట్ చేసేయాలి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏముంది మనకి, స్టాక్. సో స్టాక్ అనేది తీసుకొని ఇది కరెంట్ అసెట్ అండర్లో తీసుకొని సేవ్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఏం డీటెయిల్స్ ఇవ్వకండి, డైరెక్ట్గా రాసేసేయండి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఏంటి, డ్రాయింగ్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ఇండైరెక్ట్ ఇన్కమ్ ఇక్కడ ఆప్షన్ ఉంది, సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ ఉంది. సో సేల్స్ రిటర్న్స్ అంటే మనకి సేల్స్ అకౌంట్ అండర్లో వస్తుందని చెప్పినా కదా, అది కూడా సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రొవిజన్ ఆఫ్ ట్యాక్సేషన్. సో ప్రొవిజన్ ఆఫ్ ట్యాక్సేషన్. సో ఇది మనకి ఏ అండర్లో వస్తుంది, ప్రొవిజన్ అండర్లో వస్తుంది, అది కూడా సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ మోటార్ కార్. సో మోటార్ కార్ దేని అండర్లో వస్తుంది, మోటార్ కార్ అనేది మనకి ఫిక్స్డ్ అసెట్ కింద వస్తుంది, యాక్సెప్ట్ చేసుకోండి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్. ఇది మనకి కరెంట్ అసెట్ కింద వస్తుంది. కరెంట్ అసెట్ అని చెప్పి మనము ఎంటర్ చేసుకొని సేవ్ చేసేసుకోవాలి. ఇవి నేను అమౌంట్స్ లేకుండా చేస్తున్నా, సో దట్ మీరు జస్ట్ నేర్చుకోవచ్చు అని చెప్పి అమౌంట్స్ అనేవి వేసి నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం మనం. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్.
సో ఇదేంటిది మనకి అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇది కూడా వేసేసుకొని సేవ్ చేసేసుకోవాలి. సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది రెంట్ రిసీవ్డ్. రెంట్ మనము రిసీవ్ చేసుకుంటున్నాము, రెంట్ రిసీవ్డ్. సో ఇదేంటి మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్. రిసీవ్ చేసుకుంటున్నాం కదా, అందుకే ఇన్కమ్ కిందకు వస్తుంది. నెక్స్ట్ క్యారేజ్ ఇన్వర్డ్స్. క్యారేజ్ ఇన్వర్డ్స్ అంటే నేను ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పాను కదా. సో ట్రాన్స్పోర్టేషన్ అంటే మనకి ట్రేడింగ్ అకౌంట్ అండర్లో వస్తుంది. సో ట్రేడింగ్ అకౌంట్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తుంది అనమాట. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో క్యాపిటల్ మీద మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏంటిది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో అది అండర్లో తీసుకొని సేవ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత పర్చేజ్ రిటర్న్స్. సో పర్చేజ్ రిటర్న్స్ ఏంటివి, పర్చేజెస్ అండర్లో వస్తాయి మనకి. ఆ తర్వాత యూటీఐ బ్యాంక్. సో యూటీఐ బ్యాంక్ అనేది మనకి బ్యాంక్ అకౌంట్ కదా. సో బ్యాంక్ అకౌంట్ కిందనే తీసుకోవాలి, సేవ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ ఏమి ఇవ్వద్దు, ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ఇవ్వట్లేదు. నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. సో ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఏంటిది మనకి, ఇది ఫిక్స్డ్ అసెట్ కదా. సో ఫిక్స్డ్ అసెట్ కిందకి తీసుకొని సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాంక్ ఓసీసీ అకౌంట్. బ్యాంక్ ఓసీసీ ఇది మనకి దేని కింద వస్తుంది, బ్యాంక్. ఇక్కడ ఓసీసీ అకౌంట్ అని చూపిస్తుంది చూడండి డిఫాల్ట్గా. సో దాని అండర్లోనే వస్తుంది బ్యాంక్ ఓసీసీ. సో అది తీసేసుకొని ఎంటర్ చేసేసుకొని సేవ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఏముంది మనకి, ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం. ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం. సో ఇది మనకి ఏంటి, ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని టైప్ చేసుకొని సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. సో రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఇదేంటి మనకి, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అనేది సేమ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద తీసుకుంటున్నా, సేవ్ చేస్తున్నాం. ఆ తర్వాత వేరియస్ ఎక్స్పెన్సెస్ కూడా మనకి ఏంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో అది కూడా సేవ్ చేసేస్తున్నాం. సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కమిషన్ క్యారీడ్. సో కమిషన్ క్యారీడ్. సో కమిషన్ క్యారీడ్ అనేది ఇండైరెక్ట్ ఇన్కమ్, ఎందుకంటే కమిషన్ వస్తుంది మనకి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఏంటి, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇది కూడా సేవ్ చేసేసుకోవాలి ఇలా రాసుకొని. నెక్స్ట్ శాలరీ పేయబుల్. సో పేయబుల్ అంటే నేను ఏం చెప్పినాను, శాలరీ పేయబుల్ అని ఉంది. పేయబుల్ అంటే కరెంట్ లయబిలిటీ. ఏదన్నా రిసీవబుల్ అని ఉంటే దాన్ని మనం ఏమంటాం, కరెంట్ అసెట్ అంటాం. సో ఇది కూడా ఈ అండర్లో వస్తుంది గ్రూప్. తర్వాత ఏముంది మనకి ప్యాకింగ్ ఎక్స్పెన్సెస్. సో ప్యాకింగ్ అన్నీ మనకి ట్రేడింగ్ అకౌంట్లోనే అవుతాయి కదా. సో ఇది మనకి డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనేది అవుతుంది. సో డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద అండర్లో తీసుకొని సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏముంది మనకి మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అని ఉంది. సో మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ ఇది కూడా మనకి ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కిందకి వస్తుంది. సో ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద వేసుకున్న తర్వాత సేవ్ చేసుకోవాలి. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. సో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అనేది దేని అండర్లో వస్తుంది, ముందుగా పే చేసుకున్నది కరెంట్ అసెట్ కింద వస్తుంది. సో ఇది కూడా సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్లాంట్ అండ్ మెషినరీ. సో మెషినరీ ఇది మనకి దేని అండర్లో వస్తుంది, ఫిక్స్డ్ అసెట్ కింద వస్తుంది. సో సేవ్ చేసేసుకోవాలి ఇది కూడా. సేవ్ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఏముంది మనకి బ్యాడ్ డెట్స్ ఉంది.
సో బ్యాడ్ డెట్స్ అంటే ఏంటి, మనకి ఏవైతే మనం వేరే వాళ్ళకి ఇచ్చిన అప్పులు ఉన్నాయో వీటిని బ్యాడ్ డెట్స్ అని అంటారు. సో ఇది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో దీన్ని కూడా సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు లెడ్జర్స్ అన్నీ సేవ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి అనే డౌట్ రావచ్చు. సో ఎస్కేప్ నొక్కండి కీబోర్డ్ మీద. సో ఎస్కేప్ అనేది నొక్కిన తర్వాత మీకు ఇక్కడ ఆల్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ ఆల్టర్ ఆప్షన్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్తే మీరు క్రియేట్ చేసినవన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, క్యాష్ మనం క్రియేట్ చేయలేదు కదా అని. నేను ఫస్ట్ వీడియోలో చెప్పేటప్పుడు చెప్పాను, క్యాష్ ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, అవి డిఫాల్ట్గా ఉంటాయి. సో ఆ రెండు డిఫాల్ట్గా ఉంటాయి. మిగతావన్నీ మనం క్రియేట్ చేసినవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ అన్నీ లైన్గా వచ్చేసాయి ఆల్ఫాబెట్ వైజ్. సో ఇలా మనము లెడ్జర్స్ అనేటివి చేసిన తర్వాత చెక్ చేసుకోవచ్చు ఆల్టర్లోకి వెళ్ళి. ఇది మనకి ఈరోజు లెడ్జర్స్. రేపు ఏం చేద్దామంటే లెడ్జర్స్లో ప్రాబ్లమ్స్లో మనం ఏం చేద్దాం, డెబిట్ ఏంటిది, క్రెడిట్ ఏంటిది, అమౌంట్ డెబిట్లో వేసుకోవాలా క్రెడిట్లో వేసుకోవాలా అనేది చూద్దాము. సో స్టెప్ వైజ్ వెళ్దాము, సో దట్ మనకు అర్థమవుతుంది. ఒకటేసారి మొత్తం డైరెక్ట్ ప్రాబ్లంకి వెళ్తే అర్థం కాదు. ఈరోజు నేను అందుకే ఏది ఏ అండర్లో వస్తుందని చెప్పడానికి ఈ ప్రాబ్లం చేశాను. సో నెక్స్ట్ ప్రాబ్లంలో ఏది డెబిట్ వస్తుంది క్రెడిట్ వస్తుంది అనేది చూద్దాము. థ్యాంక్స్ ఫర్